శ్రీమాత్ర నమః. నల్లగా ఉన్న వాటిని చూసి నల్లపిల్ల నల్లపిల్ల అంటాం. నలుపుని మనం వెక్కిరిస్తూ ఉంటాం. కానీ నలుపు అంటే అర్థం ఏంటో తెలుసా? మంచి, చల్లదనము ఇని ఈ అర్థాలున్నాయి. నిజంగా చెప్పాలి అంటే నలుపు నికార్సైంది. అసలు దానికి ఎప్పటికీ మార్పు ఉండదు, అలానే ఉంటుంది. నలుపు అంటే సత్యము, నిజము. ఇక్కడ దాశరథి కరుణాపయోనిధిలో కంచర్ల గోపన్న గారు వినీల నీరద శ్యామ కకుత్సవంస కలసాంబుది సోమ అంటున్నారు. గుణాల కంటే ముందు ఆకర్షించేదేంటి? రూపం ఆకర్షిస్తుంది కదా. నీరు నిండిన మేఘం వలె చూసేవాళ్ల అంతరంగాలని చల్లబరుస్తుంది. నీలతోయద మధ్యస్థ అని ఉపనిషత్తు భగవత్ స్వరూపాన్ని నీలతోయదంతో పోల్చింది. నీరు నిండుగా ఉండి వర్షించటానికి సిద్ధంగా ఉండే మేఘము ఒకేసారి వర్షించేసిందని అనుకోండి, తాపాన్ని పోగొడుతుంది కదా, జీవనాన్ని ఇస్తుంది. ఈ రెండే భగవత్ స్వరూపానికి రెండు లక్షణాలు. తాపాన్ని ఉపశమింపజేస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఏ తాపాన్ని ఉపశమింపజేస్తుంది? ఆధ్యాత్మికాది తాపాలని తొలగించేసి బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని ప్రసాదిస్తుంది. అలా పరమానందాన్ని ప్రసాదించిందే బ్రహ్మతత్వము. ఆ బ్రహ్మతత్వమే శ్రీరామతత్వంగా దిగి వచ్చింది భూలోకానికి. మేఘం నిండా నీళ్లుంటాయి కదా, భగవంతుడిలో కారుణ్యం ఉంటుంది. ఆ కారుణ్యమే మన తాపాన్ని పోగొడుతుంది. మేఘం ఎలా అయితే వర్షించి మన దాహాన్ని తీరుస్తుందో, భగవంతుడి యొక్క కారుణ్యం మన మనస్సు పడే ఈ తాపాన్ని తొలగించేస్తుంది, నిత్యానందాన్ని ప్రసాదిస్తుంది. నల్లదనం చల్లదనానికి ఒక సూచకం. కళ్ళద్దాలు పెట్టుకుని ఎండలోకి వెళ్తాం. ఎండలో మామూలుగా వెళ్తే కళ్ళు మంటలు పుడతాయి. అందుకనే ఆ ఎండ నుంచి రక్షించుకోవటం కోసం కళ్ళద్దాలు పెట్టుకుంటాం. ఎందుకు? చల్లగా ఉంటాయని. భగవంతుడి రూపంలోని నల్లదనాన్ని చూసిన సంసారంలోని ఆధ్యాత్మికాది తాపాలు చల్లబడిపోతాయి. భగవంతుడు ఎలా ఉంటాడు? కృష్ణ పరమాత్మ నీలంగా ఉంటారు, నల్లగా ఉంటారు. అంటే చల్లటి రూపం, చక్కటి రూపం, నికార్సైన రూపం, నిజాయితీకి ప్రతిరూపం. సముద్రము నలుపు, ఆకాశం నలిపే. సముద్రం అగాధం, అది అపారం. ఆకాశం అనంతం. కాబట్టి ఈ రెండు నల్లగా ఉంటాయి. అలాగే భగవత్తత్వం కూడా అగాధము, అపారము, అనంతము. దీనిని అందుకే నీలంగా మన వాళ్ళు దర్శించారు. భగవతత్వాన్ని నీలంగా దర్శించారు. అటువంటి రూపము గలవాడు మన స్వామి శ్రీరామచంద్రుడు. ఇలా గుణాలని, రూపాలను భావించి ధ్యానించి మనం తరించాలి. రాముడి యొక్క గుణగణాలు, రాముడి యొక్క రూపము, రాముణ్ణి గురించి తలుచుకుంటే చాలు. మన సంసారంలో మనం ఏవిదైతే కష్టాలని, ఇబ్బందులని మనం పడుతున్నామో దాని నుంచి దాటించగల ఒక నావ ఏదైతే ఉందో అది రామనామం మాత్రమే. కకుత్సవంస కలసాంబుధి సోమ అన్నారు. రామచంద్రమూర్తి పూర్వులలో కకుత్సుడు అనే రాజు గొప్పవాడు. భూలోకాన్ని పరిపాలిస్తున్న ఈ మహారాజు సాయాన్ని అసురులను జయించటం కోసం ఇంద్రుడు ఆయన సాయాన్ని అర్థించేవాడనమాట. కకుత్స మహారాజు యొక్క సాయాన్ని అర్థించేవాడు. ఇంద్రుణ్ణి రక్షించటం కోసం ఈ కకుత్స మహారాజు స్వర్గానికి వెళ్ళేవారు. ఒకసారి ఇంద్రుడు తాను వృషభమై తన మూపుపై ఈ రాజుని కూర్చుండబెట్టుకుని శత్రువుని జయించాడు. కకుత్ అంటే ఎద్దు మూపు, దానిపై స్థా అంటే కూర్చున్నవారు అన్నమాట. అప్పటి నుంచి ఆ రాజుకి కకుత్సు అని పేరొచ్చింది. కకుత్స వంశము ఒక పాల సముద్రం, పాల వంటి మంచి గుణాలు నిండుగా కలిగిన వంశం అన్నమాట. ఆనాడు అమృతాన్ని పొందడం కోసం దేవాసురులు సముద్రాన్ని మధించినప్పుడు చంద్రుడు ఆవిర్భవించాడు. అలాగే కకుత్స వంశమనడి సముద్రం నుంచి శ్రీరామచంద్రుడు చంద్రుడి వలె ఆవిర్భవించారు. సముద్రుడు చంద్రుడు పరిపూర్ణంగా ఆకాశంలో కనపడగానే ఉప్పొంగిపోతుంది. అలాగే శ్రీరామచంద్రుడు అవతరించిన తరువాత ఆ వంశమే ఉప్పొంగిపోయింది. దేవతలకి సాయం చేసి కకుత్స వంశమున దేవతల కోరికపై రావణుడిని సంహరించటం కోసం నరుడుగా దిగి వచ్చిన రామచంద్రుడు వారి వంశ గౌరవాన్ని 1000 రెట్లు పెంచారు.
తాను మారకుండా ఇంద్రుడి రూపాన్ని మార్చి వానిపై తానెక్కి తాను శత్రువుని అంతమొందించినవాడు కక్కుత్సుడు. కానీ శ్రీరామచంద్రుడు ఏం చేశారు? దేవతలు ఒక్కసారి ప్రార్థించగానే ఏ విధమైన సహాయము అర్థించకుండా తానే నరుడిగా జన్మించి తానే శ్రమించి రావణుణ్ణి జయించటం కోసం తన భార్యని తన సోదరులని ఉపయోగించుకుని రావణాసురుడిని అంతమొందించారు. అందుకే దేవతలకు కకుత్సుడు చేసిన ఉపకారము కంటే కూడా రామచంద్రుడు చేసిన ఉపకారం అధికమైనది. చంద్రుడు తన కళల్ని దేవతలకి ఆహారంగా ఇచ్చి క్షీణించి మళ్ళీ తాను పరిపూర్ణుడవుతాడు. అలాగే రామచంద్రుడు కూడా దేవతల కోసమే కదా అందరినీ వదిలిపెట్టారు. సీతమ్మ కూడా దూరమైంది. సీతమ్మను కూడా దూరం చేసుకుని తాను ఒక్కడే బాధపడి మళ్ళా అందర్నీ చేర్చుకుని పూర్ణుడయ్యాడు. చంద్రుడు అమృతానికి స్థానం కదా. మన రాముడు కూడా అమృతానికి స్థానమైనవాడు. అమృతం అంటే మామూలు మనం అందరం అనుకునే అమృతమా? కాదు. అమృతం అంటే మోక్షం. రాముడు నరుడిగా ఉండి ఎందరికో మోక్షాన్నిచ్చాడు. శరభంగునికిచ్చాడు, శబరికిచ్చాడు, జటాయుకిచ్చాడు. వీళ్ళందరికీ ఎవరిచ్చారు మోక్షం? శ్రీరామచంద్రమూర్తే కదా ఇచ్చారు. అందుకే అమృత స్థానము. అందుకే శ్రీరాముణ్ణి చంద్రుడు అంటారు. చంద్రుడికి 16 కళలు, రాముడికి 16 గుణాలు. వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్నించిన ప్రశ్నలలో 16 గుణాలు చెప్పి ఈ 16 గుణాలు ఉన్న ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. సూర్యవంశంలో జన్మించిన చంద్రుడు శ్రీరామచంద్రుడు. చంద్రుడిలో ఎప్పుడూ వెచ్చదనం ఉండదు, చల్లదనం మాత్రమే ఉంటుంది. శ్రీరాముడిలో కూడా ఎప్పుడూ కోపం ఉండదు. ఆయనకి ఎప్పుడూ కోపం రాదు. కోపాన్ని తెచ్చి పెట్టుకుంటారు ఆయన. అవసరమని తోచినప్పుడు తానే కోపాన్ని తెప్పించుకునేవాడే శ్రీరామచంద్రుడు. అందుకే ఎవరి దగ్గరైతే కోపం ఉంటుందో, ఎవరైతే రాముణ్ణి అనుసరించరో వాళ్ళు రామా అన్న రాముడి అనుగ్రహం వాళ్ళ దగ్గర ఉండదు. రాముడి అనుగ్రహం ఉండాలి అంటే రాముడికి చెప్పిన 16 గుణాలని మనం నిరంతరము స్మరణ చేసుకుంటూ అలా ఉండడానికి ప్రయత్నించిన రోజున రాముడి అనుగ్రహం మనతో పాటు ఉంటుంది.